హై స్కూల్ అయిపోయిన సమయానికి ఏలూరులో ఉన్న వాళ్ళ మామయ్య బడేటి వెంకటరామయ్య గారు మరణించడంతో కూతురికి తోడుగా ఉండడం కోసం నాయనమ్మ ఎస్వీఆర్ గారిని మిగతా మనవలను మనవరాలను తీసుకుని ఏలూరు వచ్చేశారు. ఏలూరు వచ్చాక ఇంటర్మీడియట్ చదువు కోసం విశాఖపట్నంలో ఉన్న మిసెస్ ఏవియన్ కాలేజీలో చేర్పించారు. విశాఖపట్నంలో నాటకాలు వేసే అవకాశం లేక చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుతుండడంతో ఆ కాలేజీ తరపున మొత్తం 45 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఎస్వీఆర్ గారు ఒక్కరే పాస్ అయ్యారు. దాంతో అందరూ మెచ్చుకున్నారు. ఇంటర్ అయిపోయాక డిగ్రీ బీఎస్సీ చదువు కోసం కాకినాడలో ఉన్న పిఆర్ కాలేజీలో చేర్పించారు. కాకినాడలో నాటకాలు వేస్తుండడం వలన మళ్లీ తన మనసు నాటకాల మీదకి మళ్లింది. ఆ సమయంలో 4 కుర్రాళ్లు కలిసి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనే నాటక సంస్థని ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ లో ఎస్వీఆర్ గారు కూడా చేరి నాటకాలు వేసేవారు. ఈ క్లబ్ లో బిఏ సుబ్బారావు గారు, ఆదినారాయణరావు గారు, రేలంగి గారితో పాటు అంజలాదేవి గారు కూడా ఎస్వీఆర్ తో పాటు నాటకాలు వేసేవారు. పీష్వా నారాయణరావు గారి వధ నాటకంలో